ఎల్లిపాయ కారం చేస్తున్నాం. ఎల్లిపాయ కారానికి కావాల్సినవి ఎండుమిర్చి, ధనియాలు, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు, సాల్ట్. అయితే మనకి కరివేపాకు కొంచెం ఎక్కువ కావాలి, కొద్దిగా ఎక్కువ వేసుకుంటే. ఇది కరివేపాకు వేగింది. ఇప్పుడు శనగపప్పు వేసుకున్నాము. శనగపప్పు కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేస్తాం. మినపప్పు వేసాం. ఎల్లిపాయ కారం రెడీ. మిక్సీకి వేసినాం, ఎల్లిపాయ వేసి తీసుకున్నాం. ఇట్లా చేసుకోవాలి. బాగా మెత్తగా వేసుకోకపోయినా పర్వాలేదు. ఇట్లా వేసుకుంటే ఇది ఇడ్లీకి వేసుకోవచ్చు, మామూలు వేడి రైస్లు వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. ఇది వెనకడికి